మన హీరోయిన్లో కాదు మన మిస్ ముద్దుగుమ్మలు కూడా వలస వచ్చిన వాళ్లేనా? అందాల పోటీలో విజేతలుగా నిలిచిన వారిని చూస్తే ఇలాగే అనిపిస్తోంది. పేరుకే మిస్ ఆంధ్ర పోటీలు గాని కిరీటాలు మాత్రం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్లకే. ఇదో కొత్త ట్రెండా లేక మన అమ్మాయిలు ముందుకు రావడం లేదా? ఈ మధ్య మన రాష్ట్రంలోనూ అందాల పోటీలు రెగ్యులర్ అయిపోయాయి. మిస్ హైదరాబాద్, మిస్ వైజాగ్, మిస్ విజయవాడ అంటూ రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మిస్ బ్యూటీ కాంటెస్ట్లు కలర్ఫుల్ గా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో గెలిచి బ్యూటిఫుల్ లేడీ అనిపించుకోవడానికి వందల మంది అమ్మాయిలు పోటీలు పడుతున్నారు. కానీ ఫైనల్ గా కిరీటం మాత్రం వేరే రాష్ట్రం భామలకి దక్కుతోంది. తాజాగా జరిగిన మిస్ విజయవాడ పోటీల్లో ఇది మరోసారి రుజువైంది. ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన రిప్సీ విజయవాడలో సెటిల్ అయిన గుజరాత్ భామ. ఇక ఫైనల్స్ కు వచ్చిన 13 మంది అభ్యర్థుల్లో చాలా మందిది ఇలాంటి బ్యాక్గ్రౌండే. నా పేరు రిప్సీ పటేల్. నాకు ఫస్ట్ రన్నరప్ వచ్చాను మిస్ విజయవాడ 2012కి. నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఇప్పుడు చూద్దాము, నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళాలి మిస్ ఏపీ కోసం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మిస్ విజయవాడే కాదు, రీసెంట్ గా జరిగిన మిస్ హైదరాబాద్ పోటీల్లోనూ ఇదే వరుస. ఇందులో విజేతగా ఎంపికైన అనుష్కతో పాటు 2-3 స్థానాల్లో నిలిచిన అస్నా మిశ్రా, మనీషా సోనాల్ కూడా తెలుగువారు కాదు. వీళ్లంతా వేర్వేరు రాష్ట్రాల నుంచి సిటీలో సెటిల్ అయిన వాళ్లే. ఇక మిస్ వైజాగ్ కాంటెస్ట్ లోనూ సేమ్ సీన్. పోటీల్లో విజేతగా నిలిచిన సుచిత్ర బిందా తండ్రి ఉద్యోగరీత్యా వైజాగ్ లో స్థిరపడిన గుజరాత్ కుటుంబానికి చెందిన అమ్మాయి. మాట్లాడినా మాట్లాడకపోయినా వీళ్లందరికీ మన భాష, సంస్కృతి మీద అవగాహన ఉంది. ఇక ఏళ్ల కిందట వచ్చి మన రాష్ట్రంలో సెటిల్ అయిన వీళ్లను మనోళ్లు కాదని చెప్పలేం. కానీ తెలుగు అమ్మాయిల్లోని ప్రతిభా పాటవాలు వెలికి తీయటానికి పెందొడిన ఈ పోటీల్లోనూ కిరీటాలు ఎగరేసుకుపోతూ మనవాళ్లనే డామినేట్ చేస్తున్నారన్న ఆలోచన మాత్రం ఏదో మూల చివుక్కుమనిపిస్తోంది. ఇలాంటి పోటీల్లో పాల్గొనడానికి మన అమ్మాయిలు ఇంకా ముందుకు రావడం లేదా? లేక వీళ్ళు మనకంటే అందగత్తెలా అంటే కారణం ఏదైనా ఇదో కొత్త ట్రెండ్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎంతమంది తెలుగువారున్నా ఫైనల్స్ లో ఏదో ఒక కిరీటం మాత్రం ఖచ్చితంగా వలస వచ్చిన వారిదే.